హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన కుల్టూస్ ఇబ్లీస్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీనే చూడబోతున్నాం. ఈ మూవీని ఇంగ్లీష్లో ది డెవిల్స్ కల్ట్ అని కూడా అంటారు. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక మిస్టీరియస్ వేలో చాలా దారుణంగా చనిపోయింటాడు. అలా చనిపోయిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు అని తెలుసుకునేందుకు వాళ్ళ నాన్న యొక్క సొంత ఊరికే వెళ్తారు. కానీ అక్కడ తెలియక ఒక కల్ట్ గ్రూప్ దగ్గర ఇరుక్కొని వాళ్ళ నుంచి సేఫ్గా మనోళ్ళు బయట పడ్డారా లేదా అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్గా హారిఫైయింగ్గా చెప్పిన మూవీనే కుల్టూస్ ఇబ్లీస్. మూవీ ఓపెన్ చేస్తే స్టార్టింగే హెమ్డాన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆయన దేనికో భయపడుతూ ఏదో ఒక వస్తువుని ఆత్రాత్రంగా వెతుకుతుంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఏమో ఏదో భయంకరమైంది వీని దగ్గరికి వస్తున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. దానికి భయపడి వాడిని టకటగానే ఒక తాయి తెత్తుకుని ఒక పేపర్ లో ఏదో మంత్రాన్ని రాస్తంటే అప్పుడే డోర్ నిదానంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఒక భయంకరమైన దెయ్యం జుట్టు విరబోసుకుని వీని దగ్గరకు వస్తాంటే దీని దగ్గర సచ్చే బదులు అట్లీస్ట్ కింద పడనా చచ్చిపోదామని చెప్పి పరిగెత్తా వెళ్ళి కిటికీ నుంచే దూకేస్తాడు. కానీ కింద వాడేవడో మాస్క్ వేసుకొచ్చి కత్తితో మనోడి వీపు మీదే కాటేయేసరికి వాడిని దొబ్బేసి పరిగెత్తా మళ్ళీ ఇంట్లోకే వచ్చి డోర్ లాక్ అయ్యేస్తాడు. బట్ స్టిల్ ఎవరో డోర్ ని దమా అని చెప్పి పగల కొట్టేలా కొట్టేసరికి మనోడు వెంటనే కొన్ని మంత్రాలు చదువుతాడో లేదో వెంటనే డోర్ కొట్టడం అయితే ఆగిపోతుంది. కానీ ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చి వాడి కాల్ని పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన కొడుకు రఖ అలాగే ఆయన కూతురు నయ వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వస్తారు. యాక్చువల్లీ మనోళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. మన హీరోయిన్ లోపలికి రాగానే డోర్ లాక్ వేసి ఉండకపోవడం అలాగే కింద రక్తపు మరకలు కనిపించేసరికి ఏదో డౌట్ కొట్టి డాడీ డాడీ అని చెప్పి ఇల్లు మొత్తం వెతుక్కుంటా ఆయన బెడ్రూమ్ లోకి వచ్చి చూస్తే అక్కడ సైలెంట్ గా పనుకుంటాడు. ఏంది డాడీ వచ్చినప్పటి నుంచి గొంతు చీల్చుకున్నారు అంటే సమాధానమే ఇవ్వనంటానమే అని చెప్పి నిదానంగా డోర్స్ ని క్లోజ్ చేసి వెనక తిరిగి చూస్తే టక్కన వాళ్ళ నాన్న నిల్చుకుంటాడు. ఒక సెకండ్ కి తనకే లైట్ గా భయం వేస్తుంది. అయినా కూడా డాడీ డాడీ అని చెప్పి నిదానంగా వెళ్ళే బెడ్షీట్ ని ఓపెన్ చేస్తే ఎవ్వరు ఉండరు. అదే టైంకి కింద ఉన్న వాళ్ళన్న రకాగాడు నయా నయా అని చెప్పి గట్టిగా పిలిచేసరికి మన హీరోని కూడా పరిగెత్తా వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న ఇలా పనుకునేసి ఒకలా సౌండ్ చేస్తుంటాడు. డాడీ డాడీ అని చెప్పి మనలో లేపే ట్రై చేస్తాంటే ఫేస్ కాలిపోయేటప్పుడు ఎలా అయితే పొగ వస్తుందో సేమ్ అలానే పొగొచ్చి వాళ్ళ నాన్న ఫేస్ మొత్తం కాలిపోతా ఉంటుంది. వెంటనే కడుపు మొత్తం తిప్పేసి టక్కన్ వామిట్ చేస్తాడు. బట్ వామిట్ లో మొత్తం రక్తంగానే వస్తూ ఉంటుంది. ప్లస్ రక్తంతో పాటు ఆయన పేగులు కూడా వచ్చేసరికి అట్లే పడిపోతాడు. అంతే ఇంకా వాళ్ళ నాన్న చనిపోయినాడు కాబట్టి మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ముందు బాడీని ఒకసారి వాష్ చేస్తారు కదా. అలా వాళ్ళు వాష్ చేస్తుంటేనే వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. మేబీ వాళ్ళ నాన్న బ్లాక్ మ్యాజిక్ వల్లే చనిపోయింటాడేమో అని. ఆ విషయాన్ని మన హీరో కూడా వినేస్తాడు. సర్లే అని చెప్పి వాటర్ పోద్దామని చెప్పి వాటర్ పోసి లేచి చూస్తే ఇంతసేపు కళ్ళు మూసుకుని ఉన్న వాళ్ళ నాన్న టక్కును కళ్ళు తెచ్చుకుని ఉండేసరికి వాళ్ళందరూ భయపడిపోతారు. ఇంకా పెద్దయినే కొన్ని స్పెల్స్ చదువుతూ కళ్ళు మూసేసి ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తారు. కాసేపటికి జనాలు వస్తారు చూస్తారు. ఇంకా ఒక్కొక్కరుగా అని చెప్పి అందరూ వెళ్ళిపోతుంటారు. అప్పుడే ఓ పెద్ద మనిషి మనోడి దగ్గరికి వచ్చి చూడు తమ్ముడు బయట ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి ఇలాంటి టైంలో మీ నాన్న బాడీని బయట పూడ్చిపెట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మీ నాన్న బాడీని రేపు పూడ్చిపెడదామని చెప్పి వెళ్ళిపోతారు. మనోడు ఆ విషయాన్ని నయా దగ్గర చెప్పి చూడు నయా మేబీ జనాలు చెప్పుకునేటట్టు మన నాన్న నిజంగానే బ్లాక్ మ్యాజిక్ వల్లే చనిపోయినాడేమో, అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఈ తాయితో ఆయన చేతిలో ఉందని చెప్పి చూపిస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం మన నాన్న అలాంటి వాడు కానే కాదు అని చెప్పి బలంగా నమ్ముతుంది. సరే అని చెప్పి మనోడు పైకి వెళ్తాంటే అప్పుడే వాళ్ళ నాన్న రూమ్ నిదానంగా ఓపెన్ అవుతుంది. ఎవర్రా అని చెప్పి నిదానంగా దగ్గరికి వెళ్తాంటే కరెక్ట్ టైం చూసి కరెంట్ కూడా వెళ్ళిపోతుంది. కనీసం టార్చ్ అన్న ఆన్ చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్ళి డ్రా ఓపెన్ చేసి టార్చ్ ఆన్ చేసి గోడ పైన ఏదో దెయ్యం ఉంటుంది. కానీ వాడు చూసే టైంకి ఏది ఉండదు. బట్ వాళ్ళ నాన్న చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫ్యామిలీ ఫోటో కనిపించేసరికి దాన్నే చూసంటే టక్కున ఒక భయంకరమైన చేతులు వచ్చి పట్టుకుంటుంది. తిరిగి చూస్తే మళ్ళీ ఎవ్వరు ఉండరు. ఓరి నాయన నా కొంపే దెయ్యాల కొంపలా ఉంది కదా అని చెప్పి పరిగెత్తేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడు ఆ ఫోటో పక్కన ముందు వాళ్ళ నాన్న ఒక తాయితీ పెట్టుకున్నాడు కదా, సేమ్ అలాంటి తాయితే ఇంకోటి ఉంటుంది. అలాగే ఒక క్లాత్ పైన కీమాంగ్ ని కనిపెట్టు రాసింటుంది. అట్లే కింద మన హీరోని చూసుకుంటే గాలి ఎక్కువ వస్తుందని చెప్పి డోర్స్ అని వేసి కిటికీస్ కూడా వేస్తాంటే టక్కున వాళ్ళ నాన్న శవం వెనకాల కనిపించేసరికి టక్కన తిరిగి చూస్తుంది. బట్ మనం అనుకున్నట్టే ఏది ఉండదు. వాళ్ళ నాన్న శవం ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది. బట్ ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా పైకి చూస్తే ఒక భయంకరమైన దెయ్యం మన హీరోయిన్ మీదే దూకే
వస్తూ ఉంటుంది. మన హీరోయిన్ పరిగెత్తా మన రాకా దగ్గరికి వచ్చేస్తుంది. వాడు ఆల్రెడీ ఆ దెయ్యాన్ని రూమ్ లో చూసినాడు. ఇప్పుడు మన హీరోయిన్ కూడా చూసింది కాబట్టి ఇద్దరు ఆ విషయాన్ని నమ్మకపోయేందుకు ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఆ దెయ్యం మనోళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ నాన్న శవం దగ్గరికి నిదానంగా వెళ్తున్నట్టు చూపిస్తారు. బట్ ఆ దెయ్యం ఏం చేసింది, ఎలా చేసింది, ఇదేది చూపించకుండా మనోళ్ళు ఇద్దరు ఒక షాక్ లో పరిగెత్తా కిందకెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న శవం మాయమైపోయింటుంది. లిటరలీ ఏం జరుగుతుందో మనోళ్ళకే అర్థం కాలేదు. కనీసం పోలీసుల కన్నా కాల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమని చెప్తారు? ఒక దెయ్యం వచ్చి మా ఇద్దరిని భయపెట్టి మా నాన్న బాడీని ఎత్తుకెళ్ళిపోయిందంటే వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి ఇన్వెస్టిగేషన్ అన్న స్టార్ట్ చేస్తారేమే? అస్సలు చేయరు. ఇంకా మొగం మీదే నవ్వేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళిద్దరికి ఉన్న ఒకే ఒక క్లూ ఆ ఫోటో, అలాగే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్న ఫ్యామిలీ. కనీసం వాళ్ళ నాన్న పెరిగిన విలేజ్ కన్నా వెళ్తే వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, ఎందుకు ఇలా చనిపోయినాడు అని చెప్పి కనీసం ఓ ఐడియా వస్తుందని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరతారు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నాన్న ఫ్యామిలీ పలానా ప్లేస్ లో పుట్టి పెరిగినారు అని చెప్పి మనోళ్ళిద్దరికి వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పిండాడు అనమాట. ఇప్పుడు ఆ ఫోటోని బేస్ చేసి దాని వెనకాల ఉన్న అడ్రస్ ని బేస్ చేసుకుని మనోళ్ళిద్దరూ ఆ విలేజ్ కి వెళ్తుంటారు. మేబీ ఆ విలేజ్ లోనే వాళ్ళ నాన్న మెన్షన్ చేసిన కీమాంగ్ అనే వ్యక్తి ఉండొచ్చు అని చెప్పి ఒక హోప్ తోనే వెళ్తుంటారు. అలా వెళ్తుంటేనే మన హీరోయిన్ వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకున్న 22nd బర్త్డే వీడియోని చూస్తుంటే వాళ్ళ నాన్న దాంట్లో హ్యాపీగానే ఉంటాడు. కానీ కేక్ అంతా కట్ చేసి మనోళ్ళిద్దరు కూర్చొని తింటాంటే వాళ్ళ నాన్న మాత్రం సపరేట్ గా సైడ్కి వెళ్ళి ఏదో మంత్రాల పేపర్ ని చూసి కొంచెం సాడ్ గా ఉంటాడు. యాక్చువల్లీ వాళ్ళ 22nd బర్త్డే అనేది మార్నింగ్ జరుపుకుంటే ఆ రోజు నైట్ గల్లా వాళ్ళ నాన్న చనిపోయింటాడు. ఇంకా మనోళ్ళు ఆ విలేజ్ కి వెళ్తాంటే వాడు ఒక అడవి మధ్యలో మనోళ్ళని దింపేసి ఇంతేప్ప ఇంతకు మించి ఏ బండి ముందుకు వెళ్దు అని చెప్పి వాడు పాటికి వాడు వెళ్ళిపోతాడు. మనోళ్ళు వెళ్లాల్సింది రంగు విలేజ్ అనమాట. కనీసం ఆ డ్రైవర్ గన్నా రంగు విలేజ్ ఎక్కడుందో కనుక్కుంటే పోయిండు. ఇప్పుడు సిగ్నల్ వేరే లేదు కాబట్టి ఎట్లా రావేలేదు అని చెప్పి వాడు చుట్టూ చూస్తుంటే మన హీరోని ఒక చచ్చిపోయిన ఎలకని తొక్కేసిన అని చెప్పి తను తనకలాడుతుంటుంది. అప్పుడే ఒకడు కొన్ని కొబ్బరి బొండాలు మోసుకుంటే ఆ దారిని వస్తుంటే బ్రో ఈ రంగు విలేజ్ ఎక్కడుందో తెలుసా అని చెప్పి కనుక్కునేకి దగ్గరికి వెళ్తాంటే వాడు అసలు కారణం లేకుండానే మన హీరోని చూసి భయపడి పారిపోతాడు. ఆల్రెడీ మన హీరోని ఆ ప్లేస్ కి వెళ్దామా వద్దని చెప్పి తనే భయపడతాంటే మధ్యలో వీడు వేరే భయపెట్టేసరికి రే అన్నయ్య ఖచ్చితంగా ఆ ప్లేస్ కి వెళ్ళలారా అంటే వాడు వేరే ఆ రంగు విలేజ్ కి వెళ్లే దారి కనిపెట్టేసి ఇటే రా అని చెప్పి పిలుచుకెళ్తాడు. నడుస్తున్నారు ఒక ½ కిలోమీటర్ నడిచిన తర్వాత కూడా వచ్చిన దారిలో ఒక్కటంటే ఒక గుడిసె కూడా కనిపించుండదు. తిరిగి వెళ్ళిపోదాము అనే థాట్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఒక గుడిసె దగ్గర ఒక లేడీ కనిపిస్తుంది. పరిగెత్తా తన దగ్గరికి వెళ్లి రంగు విలేజ్ దగ్గర రజీమా అనే ఒక లేడీ ఉంది, తను ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు. రజీమా అనేది మన వాళ్ళకు నానమ్మ అనమాట. ఓ రజీమానా, తను మాకు బాగానే తెలుసు, అలాగే రంగు విలేజ్ కూడా ఇక్కడ నుంచి కాస్త దూరంలోనే ఉంది, నేనే తీసుకెళ్తా రండి అని చెప్పి మనోళ్ళిద్దరిని ఆ లేడీనే తీసుకెళ్తుంది. తన పేరు అయ్యు. మధ్యలో మన హీరోయిన్ షూలేస్ ఊడిపోయేసరికి తను అక్కడే ఉండి షూలేస్ వేసుకుని లేచి చూస్తే ఎక్కడి నుంచో ఒక ఘోరమనే లేడీ అక్కడికి వచ్చి తుపుక్కుని చేతిలో ముంచుకుని మన హీరోయిన్ తలకి అంటించేసి పరిగెత్తేస్తుంది. రే రక్క అని చెప్పి గట్టిగా పిలిచి రే అన్నయ్య ఇక్కడ ఏది నార్మల్ గా ఉన్నట్టు లేదురా, మనం గమ్మున ఇంటికి వెళ్ళిపోతాం రారా అని చెప్తే మామూలుగా మన హీరోనే కదా కన్విన్స్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ లేడీ కన్విన్స్ చేస్తుంటుంది. మీరు చాలా దగ్గరికే వచ్చేసినారు, ఇంకో 2 నిమిషాలు నడిస్తే మా విలేజ్ కూడా వస్తుంది అని చెప్పి ఏమో మనోళ్ళ వల్ల తనకేదో బెనిఫిట్ ఉన్నట్టే తీసుకెళ్తుంది. ఇంకే రకాగాడు కూడా వచ్చేటట్టు లేదు కాబట్టి మన హీరోయిన్ కూడా కొంచెం బలవంతంగానే వాళ్ళతో వెళ్తా ఉంటుంది. అలా వెళ్తా అంటే అక్కడున్న చెట్లకి వాళ్ళు పూలు కట్టేస్తుంటారు. ఎందుకు ఆ పూలు కట్టినారంటే మాకు పెద్దగా ఏం తెలీదు, జస్ట్ మా పూర్వీకులు ఆ పని చేసినారు కాబట్టి మేము దాన్ని అలానే ఫాలో అవుతా వచ్చినాము, ఎప్పుడు దాన్ని క్వశ్చన్ చేయలేదు అంటుంది. అదే దారిలోనే మన హీరోని చూసి ఒకడు పారిపోయింటాడు కదా, వాడు అదే విలేజ్ లో ఉండుకొని మనోళ్ళని ఒకలా చూస్తుంటాడు. ఇంకా వాళ్ళ నానమ్మ ఇల్లు కూడా వచ్చేసింది కాబట్టి ఇదే మీరు అడుగుతున్న రాజ్యమా వాళ్ళ ఇల్లు, మీకు ఇంకేమన్నా అవసరం ఉంటే సిగ్గుపడకుండా నన్ను వచ్చి అడగండా, మా ఇల్లు విలేజ్ ఎంట్రన్స్ లోనే ఉంది అని చెప్పి అడ్రస్ చెప్పేసే వెళ్తుంది. సరే అని చెప్పి మనోళ్ళు నిదానంగా వెళ్ళి ఆ డోర్ ని తడితే ఒక వయసైన లేడీ బయటికి వస్తుంది. ఆబ్వియస్లీ తనే వాళ్ళ నానమ్మని చెప్పి మనోళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా ఒక కన్ఫర్మేషన్ కోసం మీరైనా రాజ్యమా అని అడిగితే తను కూడా అవును అంటుంది. అప్పుడే వాళ్ళకు దొరికిన ఫోటోని చూపించి అవ్వా ఈ ఫోటోలో మా నాన్న పక్కన ఉన్నది మీరా కాదని చెప్పి చూసి చెప్పండి అని చెప్తే తను కూడా చూసిన తర్వాతే తనకే అర్థమవుతుంది వచ్చింది తన మనవడు మనవరాలుని. వెంటనే లోపలికి రండి మాట్లాడదామని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. బట్ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ప్రాబబ్లీ వాళ్ళ నానమ్మ చిన్నప్పటి నుంచి మనోళ్ళిద్దరిని చూసే ఉండదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే తన కొడుక్కి కవల పిల్లలు ఉన్నారనే విషయం కూడా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు 22 ఇయర్స్ తర్వాత పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ళ నానమ్మ కోసం వచ్చినారంటే ఎంత కోపం ఉన్నా కూడా మోస్ట్లీ అందరికీ చల్లారిపోతుంది. సో ఎంతో హ్యాపీగానే లోపలికి పిలుచుకుంటారు. కానీ వీళ్ళ నానమ్మని చూసుకుంటే ఎవరో స్ట్రేంజర్స్ వచ్చి ఏదో అడ్రస్ అడిగితే ఏదో నామకే వాసి లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్తాం కదా, సేమ్ అలాంటి ఎక్స్ప్రెషన్ తోనే చెప్పి లోపలికి రమ్మంటుంది.
లోపలికి రాగానే మన హీరోయిన్ రకాతో చూడరా అన్నయ్య, నానమ్మ రాగానే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేసి మొత్తం విషయాన్ని చెప్పొద్దు, ఫస్ట్ ఇక్కడున్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని దాని తర్వాత మన ప్రాబ్లం ని చెప్దామంటుంది. వాడు సరే సరే అని చెప్పి గునెద్దులా తల ఊపి టక్కన వాళ్ళ నానమ్మ రాగానే, నానమ్మ మా నాన్న చనిపోయినాడు, కానీ చనిపోయిన తర్వాత బాడీని పూడ్చక ముందే విచిత్రంగా మాయమైపోయింది అని చెప్పి అన్ని విషయాలు చెప్పేశాడు. అది విన్న తను, మేము చిన్నప్పుడే మీ నాన్నను హెచ్చరిసిమి, కానీ మీ నాన్నే మా మాటలేది పట్టించుకోకుండా ఆయనే ఆ దారిని ఎంచుకున్నాడు అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ నాన్న బ్లాక్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేస్తాడనే చెప్పొస్తుంది. సరే నానమ్మ, కానీ మా నాన్న ఎందుకు చనిపోయినాడు, ఎవరి వల్ల చనిపోయినాడు అని చెప్పి మాకు తెలియాలంటే చూడండి పిల్లలు, మీరు వీటన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి చెప్తుంది. అయినా కూడా మనోళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసరికి, సరే అమ్మా, కానీ మీరు అడిగే వాటన్నిటికీ నేనేది చెప్పలేను, ఇంకో 2 రోజుల్లో ఈ ఊర్లో ఒక చిన్న ఫెస్టివల్ లా జరుగుతుంది, ఆ ఫెస్టివల్లో మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతుంది అంటుంది. అంటే ఇంకో 2 డేస్ వరకు మనోళ్ళు ఇక్కడ స్టే చేయాలి కదా. సో వాళ్ళ నాన్న చిన్నప్పుడు యూజ్ చేసిన రూమ్ మన హీరోకి, అలాగే ఆయన చెల్లి అంటే మనోళ్ళకు పిన్ని అనమాట, ఆమె పేరు ఊలాన్, ఆమె రూమ్ ని మన హీరోనికి ఇస్తుంది. యాక్చువల్లీ మన హీరోయిన్కి ఉన్న భయం ఏంటంటే, నిజంగానే వాళ్ళ నాన్న మంచోడు కాదు అని తెలిస్తే ఏంది పరిస్థితి అని. అట్లంతా ఏం కాదులేనయ్యా, మన నాన్న నిజంగానే మంచోడులే, ఇంకో 2 రోజులు ఓపిక పట్టు, మొత్తం విషయాల్ని కనుక్కొని వెళ్ళిపోదామని చెప్పి కొంచెం సపోర్టివ్ గానే మాట్లాడి వెళ్తాడు. సర్లే రెస్ట్ అయినా తీసుకుందామని చెప్పి పనుకుంటే టక్కన ఒక శవంలా మారి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక చూసా అంటే అప్పుడే వాళ్ళ నాన్నను పీడించిన దెయ్యం తన మీదకి వస్తూ ఉంటుంది. భయంతో రకా అని చెప్పి గట్టిగా వాళ్ళ అన్నను పిలుస్తా అంటే అప్పటిగా ఆ దెయ్యం నిదానంగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నాలుగుతో ఇట్లా అంటుందో లేదో టక్కన లేచి చూస్తే జస్ట్ ఇదంతా కళ. కానీ టైం చూస్తే ఎగ్జాక్ట్ గా midnight 12 o'clock అనమాట. పక్కనే వాళ్ళ నాన్న తెచ్చుకున్న తాయిత్ ఉండేసరికి దాన్ని మెల్లోకి వేసుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని పనుకుంటుంది. కాసేపు తర్వాత అట్లే ఆ పక్క తిరిగి పనుకుంటే ఇంతసేపు బెడ్ లో ఉన్న మన హీరోయిన్ టక్కని ఎక్కడో అడవి మధ్యలోకి వచ్చేసి ఉంటుంది. వెంటనే భయంతో లేచి ఆ పక్క ఈ పక్క చూస్తుంది, ఎవరు కనిపించట్లేదు. అసలు ఈ ప్లేస్ ఏందో కూడా అర్థం కాలేదు. అదే కాకుండా ఫస్ట్ ఇది కళ నిజమా కూడా అర్థం కాక తనే బిత్తరపై చూసా అంటే అప్పుడే దూరం నుంచి వాళ్ళ నాన్న నయా నయా అని చెప్పి కొంచెం బాధతో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న వాయిస్ ని ఫాలో చేసుకుంటా వెళ్తా అంటే అది ఒక గుహ లోపల నుంచి వచ్చేసరికి తను కూడా నిదానంగా వెళ్తా ఉంటుంది. కానీ అక్కడ కొన్ని మనిషి పుర్రెలు కనిపించేసరికి దాన్ని చూసి భయంతో గట్టిగా అరిచేస్తుంది. టక్కని లేచి చూస్తే వాళ్ళ నానమ్మ ఇంటి బయట నుంచి లేసా ఉంటుంది. అది కూడా రకాగాడు లేపిన దాని వల్లే లేసింటుంది. వెంటనే తనకు జరిగిన విషయాలన్నీ చెప్పి, నేను ఇటు ఒక గుహలోకి వెళ్ళింటి, అక్కడ మన నాన్న వాయిస్ వినిపించింది, కానీ అక్కడ కొన్ని మనిషి పుర్రెలు ఉంది అని చెప్పి అన్ని విషయాలు చెప్తుంది. సర్లేనయ్యా, మనకిది కొత్త ప్లేస్ కదా, మేబీ పీడగల వచ్చింటుందేమో అని చెప్పి సమాధాన పరుస్తాడు. కానీ తన కాళ్ళకున్న గాయాల్ని చూస్తే అది కళ కాదు నిజమే అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత లోపలికి వచ్చింటే అది చికెనా మటనా తెలియదు, బట్ ఆ మీటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఆ మీట్నే వండి మనోళ్ళకి వడ్డిస్తే మన హీరోయిన్ కొంచెం తినగానే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊర్లో ఏదైనా గుహలు ఉందా అని చెప్పి అడుగుతుంది. మేబీ తన కళ నిజమా కాదని తెలుసుకునేందుకేమో. కానీ అవ్వ మాత్రం ఈ ఊర్లో ఎలాంటి గుహలు లేదు అని చెప్పి చెప్పేస్తుంది. బట్ స్టిల్ మన హీరోయిన్కి నమ్మశక్యంగా లేదు కాబట్టి ఆ ఊర్లో అడవి మధ్యలో ఏదైనా కేవ్స్ ఉందా అని చెప్పి వాళ్ళిద్దరూ వెతుకుతుంటారు. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఒకడు కొబ్బరి బొండలు ఎత్తుకుంటా వచ్చింటాడు కదా, వాడే మళ్ళీ కనిపించేసరికి మనోళ్ళు వాని దగ్గరికి పరిగెత్తా వెళ్ళి ఈ చుట్టుపక్కల ఏదైనా గుహలు ఉన్నాయని చెప్పి అడుగుతారు. వాడి ముఖంలో మనం పెద్దగా ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూడలేము. వాడు జస్ట్ చెప్పేది ఏంటంటే ఆ గుహ ఉంది, ఇప్పుడు ఏంటంట అని అడిగితే, బ్రో ఏమనుకోకపోతే జస్ట్ ఆ గుహ ఎక్కడుందో చెప్తావా అని చెప్పి మన హీరోయిన్ కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతుంది. కానీ వాడు ఆ గుహ ఎక్కడుందో చెప్పకుండా, చూడండి మీ మంచి కోసమే చెప్తానా, ఏ విపరీతము జరగకముందే మీరు ఫస్ట్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లైట్ గా హెచ్చరించేసే వెళ్తాడు. మనోళ్ళు వాడిచ్చిన వార్నింగ్ పట్టించుకోకుండా ఆ గుహ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఆ అడివంతా గుహ కోసం వాళ్ళిద్దరే వెతుకుతా అంటే ఎంతసేపు అయినప్పటికీ ఏ ఒక్క గుహ కనిపించదు. ఒక స్టేజ్ కి పేషెంట్స్ ని కోల్పోయిన రకాకి కోపం వచ్చేసి వాళ్ళలోనే వాళ్ళు గొడవ పడుతుంటారు. రకా ఏమో, నువ్వు చెప్పిన దాని వల్లే నేను ఇంత దూరం వచ్చానంటే, నువ్వు అసలు మొదలెట్టిన దాని వల్లే మనం ఈ ప్లేస్ లో ఉన్నామని చెప్పి మన హీరోయిన్ చెప్తుంది. అలా ఇద్దరు గొడవ పడి ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు అని చెప్పి మొహాలు తిప్పుకునేస్తారు. ఒక 2-3 minutes అయిన తర్వాత ఏ సౌండ్ రాకపోయేసరికి ఇద్దరు నిదానంగా తిరిగి చూస్తే ఒకరి పక్కన ఒకరు ఉండరు, ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో ఉంటారు. రకా ఏమో మన హీరోయిన్ చెప్పింది కదా ఒక గుహ, ఆ గుహ దగ్గర ఉంటే మన హీరోయిన్ మాత్రం ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది. బట్
రకా కనిపించకపోయేసరికి రకా రకా అని చెప్పి మన హీరోని ఓ పక్క వెతుకుతాంటే ఈ పక్క మన హీరోని కనిపించలేదు కదా. సో వాడు నయా నయా అని చెప్పి ఏకంగా గుహ లోపలికే వెళ్ళిపోతాడు. అలా నిదానంగా వెళ్తాంటే ఒక బండ పైన దేన్నో క్లాత్ తో కవర్ చేసి ఉండేసరికి ఆ క్లాత్ ని ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న బేబీ ఒక తలను నరికేసి సపరేట్ చేసినట్టు ఉంటుంది. వెంటనే ఏదో మంత్రాలు చుట్టూ వినిపించేసరికి వాడు భయంతో ఆ పక్క ఈ పక్క చూస్తాంటే అప్పుడే ఆ దెయ్యం వాడి మీదకు దూకినట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందో చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూపిస్తే తను ఇంకా రకా కోసం వెతుక్కుంటా ఏకంగా విలేజ్ ఎంట్రన్స్ దగ్గరికే వచ్చేస్తుంది. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఆ లేడీ చెప్పింటుంది కదా, మీకేమైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా నన్ను అడగండి, మా ఇల్లు విలేజ్ ఎంట్రన్స్ లోనే ఉంది. సో మన హీరోయిన్ కూడా తన దగ్గర హెల్ప్ అడుగుదామని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉంటుంది. బట్ ఇంటి బయట పెరట్ లో ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా తొంగి చూస్తే ఆ లేడీ కసక్ కసక్ అని చెప్పి కసాయిలాగా దేన్నో ఆక్రోషంగా నరుగుతా ఉంటుంది. అసలు తన కోసాంటిది ఏదో కోడినో మేకనో కాదు, ఒక చిన్న పసిబిడ్డను. దాన్ని చూడగానే మన హీరోయిన్ తిరిగి చూడకుండా పరిగెత్తేస్తుంది. మనోళ్ళకి ఊర్లో తెలిసిన ఒకే ఒక పర్సన్ ఆ లేడీ. కానీ ఆ లేడీనే సైకోలా ఉండేసరికి మనం ఎంత త్వరగా రకాన్ని కనిపెడితే అంత త్వరగా ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తా ఉంటుంది. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో మన హీరోని భయపెట్టిన లేడీనే మళ్ళీ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి రా నాతో రా వెళ్ళిపోదాం రా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. మో యాడికమ్మ వచ్చేది, స్టార్టింగ్ నుంచి నార్మల్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు మెంటల్లా చేస్తున్నారు, కానీ నువ్వు చూసేందుకే మెంటల్లా ఉన్నావు, నువ్వు నన్నేం చేసావు అని చెప్పి తన్నే దొబ్బేసి పరిగెత్తేస్తుంది. అప్పుడే ఎవరూ లేని చెట్ల నుంచి టెంకాయలు ఆటోమేటిక్ గా మన హీరోయిన్ మీదకి పడతాంటే తను కూడా నిదానంగా వెనక్కి నడుచుకుంటా వెళ్ళి ఒక గొయ్యిలో పడిపోతుంది. వెంటనే హెల్ప్ హెల్ప్ అని చెప్పి గొంతు చీల్చుకొని అరుస్తుంది. తను కూడా బయట వెళ్ళేందుకు ట్రై చేస్తుంది, కానీ ఏది వర్కౌట్ అవదనమాట. అప్పుడే ఒక టెంకాయ నిదానంగా దొర్లుకుంటా వచ్చి మన హీరోయిన్ దగ్గర పడుతుంది. తను కూడా దాన్ని ఎత్తి తిప్పి చూస్తే వాళ్ళ నాన్న తల కనిపించేసరికి భయంతో దాన్ని పారేసి మూల్లోకి వచ్చి దాక్కునేస్తుంది. అప్పుడే కరెక్ట్ టైం గా టెంకాయలు అమ్ముకునేవాడే ఆ ప్లేస్ కి వచ్చి మన హీరోయిన్ బయటికి లాగుతాడు. బ్రో కాస్త హెల్ప్ చేయండి బ్రో, పొద్దు నుంచి మా అన్న కనిపించట్లేదు బ్రో, వాడి కోసమే ఈ అడివంతా వెతుకుతానా కానీ వాడు ఎక్కడా కనిపించట్లేదంటే మీ అన్న సేఫ్ గానే ఉన్నాడు అని చెప్పి వాడికి ఏదో తెలిసినట్టే చెప్తాడు. నీకెలా తెలుసంటే ఈ ఊర్లో ఎవరైతే ఈ ప్లేస్ లో తప్పిపోయినారో వాళ్ళు ఆటోమేటిక్ గా మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. సో జస్ట్ మీ నాన్నమ్మ ఇంటికి వెళ్తేనే చాలు, నీకు ముందే మీ అన్న అక్కడ ఉంటాడు. కానీ మీ అన్న కనిపించిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విలేజ్ నే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తాడు. అంటే వీడికి ఈ విలేజ్ గురించి ఏదో తెలిసినట్టు ఉంది అని చెప్పి, చూడు తమ్ముడు మా నాన్న పేరు హెమ్డాన్, ఆయన రజీమా ఉంది కదా మీ అందరికి ఊరి పెద్ద, ఆమె యొక్క కొడుకు. మేము మా నాన్న గురించి తెలుసుకోవాలనే ఈ ప్లేస్ కోసమే, కానీ ఈ ప్లేస్ కు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదేదో విచిత్రంగా జరుగుతుంది. సో ఇక్కడేం జరుగుతుందో కాస్త చెప్తావా అంటే, చూడక ఫస్ట్ మీ అన్న బాగున్నాడా లేదని చెప్పి చెక్ చేసుకో, ఆ తర్వాత ఈ ఊరి గురించిన కుట్రలని నేనే చెప్తాను అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ ఇంటికే తీసుకెళ్తాంటాడు. అలా వెళ్తాంటేనే వాడి పేరు సుగంగ్ అని చెప్పి తెలుస్తుంది. అక్క మీరు ఈ ప్లేస్ లో ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. సో నేను తెల్లారుజామున 3 గంటలకి మన విలేజ్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తాంటాను, నువ్వు ఎంత త్వరగా మీ అన్నని తీసుకొస్తే అంత త్వరగా ఊరి దాటిచ్చే బాధ్యత నాది అని చెప్పి పంపిస్తాడు. సరే అని చెప్పి మన హీరోని లోపలికి వస్తే ఎగ్జాక్ట్ గా వాడు ఎలా అయితే చెప్పినాడు అలానే మన హీరో రకాల లోపల వచ్చి కూర్చొని గొమ్మన తింటాంటాడు. రే మనిషా పశువారా నువ్వు, నీ కోసం గొడ్డులా ఊరంతా వెతుకుతా అంటే నువ్వేమో ఇక్కడ తీరిగ్గా కూర్చొని తింటానావు కదరా అంటే వాడు అప్పటికి తింటానే ఉంటాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే స్టార్టింగ్ లోనే వాళ్ళ నానమ్మ నాన్ వెజ్ చేసినప్పుడు సారీ నానమ్మ నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి ఆ చికెన్ ముక్కలన్నింటినీ మన హీరోనికే వేసేసి ఉంటాడు. కానీ ఇప్పుడేమో ఏదో కరువులో ఉన్నట్టు ఆ నాన్ వెజ్ తింటాంటేనే మన హీరోనికి అర్థమైపోతుంది వాడిలో ఏదో మార్పు వచ్చింది ని. అప్పుడే ఆ లేడీ కవర్ లో కాస్త మాంసాన్ని తెచ్చి, పెద్దమ్మా ఈ మాంసాన్ని ఎక్కడ పెట్టాలంటే, కొత్తగా అడుగుతావేమ్మా మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టేటట్టుగానే పెట్టు అని చెప్పేసరికి తను కూడా ఒక బౌల్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెడుతుంది. తను కొట్టి తెచ్చిందే పసిపిల్లల మాంసాన్ని, ఆ మాంసాన్ని నానమ్మ యూజువల్ గా వేరే తీసుకుంటాంది. అదే కాకుండా ఇప్పుడు తను వండింది వేరే నాన్ వెజ్జే. అంటే ఇన్ని రోజులు వాళ్ళు తింటున్నది ఏదో కోడో మేకో కాదు, చిన్న పసిబిడ్డల యొక్క మాంసం. అంతే మన హీరోనికి ఆ విషయం అర్థమవగానే నోట్లోనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఎట్లో దాన్ని కంట్రోల్ చేసుకొని, నానమ్మ కడుపు కొంచెం టైట్గా ఉంది, రేపు మార్నింగ్ కావాలంటే తింటా అని చెప్పి పరిగెత్తా రూమ్ లోకి వచ్చి మొత్తం వామిట్ చేస్తుంది. ఇంకా నైట్ కూడా అవుతుంది. ఆ సుగంగాడు వేరే 3 o'clock అక్కడ వెయిట్ చేస్తానని చెప్పింటాడు కదా. సో అన్నిటినీ సర్దుకొని వాళ్ళ అన్నను కూడా లేపుదామని చెప్పి వెళ్తే వాడు మత్తుగా నిద్రపోతాంటాడు. అప్పుడే వాళ్ళ నానమ్మ బెడ్రూమ్ లో నుంచి ఏదో మంత్రాలు చదివేటట్టు సౌండ్ వినిపించేసరికి నిదానంగా వెళ్లి తొంగి చూస్తే ఎవరిపైన బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళను ఒక చిన్న బొమ్మలో బంధిస్తారు కదా, సేమ్ అలాంటి ఒక బొమ్మను పెట్టుకొని దాని ముందర ఏదేదో మంత్రాలు చదివి దాన్ని నిదానంగా లోపల పెడుతుంది. ఆ తర్వాత తను బయటికి వస్తానని తెలుసుకున్న మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళి దాక్కుంటే తను బయటికి వచ్చి సీదా రకా రూమ్ లోకి వెళ్ళి డోర్ లాగేసుకుంటుంది. మా అన్నతో ఏం పని అని చెప్పి నిదానంగా వెళ్ళి తొంగి చూస్తే ఆమె రాగానే వాడు ఎవరి కంట్రోల్లోనూ ఉన్నట్టు ఆటోమేటిక్ గా లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత తను ఆమె మనవడితోనే ఇంటిమేట్ అయ్యేసరికి ఆ దారుణాన్ని చూడలేక
లేక మన హీరోయిన్ గమ్మున వచ్చి పనుకునేస్తుంది. పాపం ఈ పక్క వీడేమో మనోళ్ళ కోసం 3 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఏకంగా 4 o'clock అయిపోయింది కానీ మనోళ్ళు మాత్రం ఇంకా రానే లేదు. కాసేపు తర్వాత వాళ్ళ నాన్నమ్మ తన పనంతా ముగించుకొని తన బెడ్రూమ్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ కి ఏం చేసేదో అస్సలు అర్థం కాలేదు. వాడిని లేపుదామా వద్దా, ఒకవేళ వాడిని లేపితే వాడు మన కంట్రోల్లో ఉంటాడా తన కంట్రోల్లో ఉంటాడా, ఏం చేసేదో అర్థం కాక తనకలాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ చేతబడి బొమ్మ గురించి గుర్తొచ్చేసరికి నిదానంగా ఆమె బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ కింద ఉన్న వాటన్నిటిని ఫోటో తీసుకుంటుంది. నేను ఇంకా వాటన్నిటిని ఎత్తుకుంటుందేమో అనుకుంటే బట్ ఎత్తుకోకుండా జస్ట్ ఫోటో మాత్రమే తీసుకుంటుంది. అప్పుడే బయట కోళ్ళు అరుస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి నిదానంగా బయటికి వెళ్ళి చూస్తే రకాగాడు ఒక ప్రాణాలతో ఉన్న కోడిని పట్టుకుని కొరికి తింటాంటాడు. రే రకా ఏమైందిరా, ఏం చేస్తున్నావో తెలుస్తుందరా అంటే వాడి కళ్ళంతా వైట్ గా అయిపోయి ఒక దెయ్యంలా మన హీరోయిన్ మీద కూర్చుంటాడు. అప్పుడే కరెక్ట్ టైం గా ఆ పిచ్చి లేడీనే మళ్ళీ వచ్చి వాడి ముఖం మీద ఏదో మూంచేసరికి వాడు అక్కడే పడిపోతాడు. తను ఏదో ఒక విషయం మన హీరోయిన్ కి చెప్దామని చెప్పి దగ్గరకు వస్తా అంటే వెనకాల వాళ్ళ నాన్నమ్మ వాయిస్ వినిపించేసరికి వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. ఏమో వాళ్ళ నాన్నమ్మకు ఏం తెలియనట్టు నాన్న రక అన్నయ్య బయట ఏం చేస్తున్నారమ్మా, లోపలికి రండి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మనోని లోపలికి మోసుకొస్తారు. యాక్చువల్లీ ఇంతసేపు ఏం జరిగింది అని చెప్పి మన రక కూడా ఐడియా లేదు. నయ్యా నేనెందుకే బయట ఉన్నానంటే రే నీ పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసి నిన్నే కంట్రోల్ చేస్తానరా, నువ్వు ఇంతసేపు నీకే తెలియకుండా బయటికి వెళ్ళి ఒక ప్రాణాలతో ఉన్న కోడిని తింటానవరా అని చెప్పేసరికి వాడే షాక్ అయిపోతాడు. ఇప్పటికీ ఏం మించిపోలేదు, ఆమె డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి మనమిద్దరు పారిపోదాంరా అంటే మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ వచ్చి వీటన్నిటికీ కారణం మీ నాన్నే, మేమెంత చెప్పినప్పటికీ మీ నాన్న వినకుండా ఒక డీమన్ కోసం ఏదేదో భయంకరమైన బ్లాక్ మ్యాజిక్లన్నిటిని ప్రయోగించేవాడు. అలా వాడు తరచూ చేస్తూ ఉండడం వల్లే మన కుటుంబం, మన వంశం, మన ఊరు మొత్తం శపించబడింది. అందుకే మా ప్రాణాలు కాపాడుకునే దానికోసం ఈ ఊర్లో పుట్టే ప్రతి పసిపిల్లవాడిని చంపాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది. కానీ ఇక మీదటి నుంచి ఆ పసికందుల ప్రాణాలు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ నాన్న వల్ల మొదలైంది, మీ వల్ల ఒక చిన్న రిచువల్ చేస్తే ఆ శాపం మాకు తొలగిపోయి మా ఊరు మళ్ళీ సంతోషంగానే ఉంటుంది అంటుంది. కానీ మన హీరోయిన్ మాత్రం దేనికి ఒప్పుకోకుండా మీరేమన్నా చేసుకోండా, నేను మా అన్నయ్య మాత్రం వెంటనే మా ఊరికి బయలుదేరుతానని చెప్పి ఓపెన్ గానే చెప్పేస్తుంది. అయ్యో పాపా, మీరు ఊరు వదిలేసి ఊరు వెళ్ళినా, దేశం వదిలేసి దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దెయ్యం మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్నే పీడిస్తూ ఉంటుంది. సో ఒక చిన్న పూజ చేస్తే మొత్తం ముగిసిపోతుంది కదా అంటే మన హీరోని అస్సలు వినకపోయేసరికి మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పి తను గమ్మున వెళ్ళిపోతుంది. రే అన్నయ్య ఇక్కడే గమ్మున కూర్చోండు, నీ బట్టలని ప్యాక్ చేసుకుని వస్తా అని చెప్పి అన్ని సర్దుకొని బయటికి వచ్చి చూస్తే వాడు మళ్ళీ కనిపించకుండా పోతాడు. రే రక ఎక్కడ రాపోయినావు, రక రక అని చెప్పి గట్టిగా అరుస్తా అంటే వాడు పై నుంచి దెయ్యంలా చూసా ఉండి టక్కన మన హీరోయిన్ మీదే దూకి గొంతు పిసికి చంపేందుకే ట్రై చేస్తుంటాడు. కరెక్ట్ టైం కి వాళ్ళ నాన్నమ్మ ఏదో రక్తంలా వాడి పైన చల్లేసరికి వాడు గమ్మున పడిపోతాడు. ఇంకా మనోళ్ళు సచ్చినట్టు ఆ రిచువల్ చేసేందుకు ఒప్పుకున్నారు కాబట్టి ఆ రిచువల్ ని ఒక గుహలో కండక్ట్ చేస్తారంట. సో మనోళ్ళు ఇద్దరిని ఆ ఊర్లో ఉన్న ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ ఈ గుహనే మన హీరోయిన్ తన కలలో చూసింటుంది. అలాగే రకా కూడా ఈ గుహలోనే తప్పిపోయింటాడు. కానీ నానమ్మ ఈ ఊర్లో ఏ గుహ లేదని చెప్పి మీరే కదా మాకు చెప్పినారంటే కరెక్టే, కానీ ఈ గుహ గురించి మీకు ముందే చెప్పింటే మీరు నాకు ముందే ఈ ప్లేస్ కి వచ్చేవాళ్ళు, అందుకే నేను చెప్పలేదు అంటుంది. సరే అని చెప్పి మనోళ్ళు లోపలికి వెళ్తే ఒక కల్ట్ గ్రూప్ ఎలా అయితే ఉంటారు సేమ్ అలానే వాళ్ళందరూ మాస్క్ వేసుకుని ఉంటారు. వాళ్ళందరికీ లీడర్ వాళ్ళ నానమ్మే అనమాట. మన హీరోయిన్ చుట్టూ చూసంటే మధ్యలో ఒక బలిపీఠము కత్తి కనిపించేసరికి నానమ్మ కత్తి ఎందుకంటే నిన్ని చంపేకే అని చెప్పేసరికి అప్పుడే మనోళ్ళకే అర్థమవుతుంది ఇదేది ఆయుధ పూజ కాదు, ఆయుస్సు తీసే పూజ అని. యాక్చువల్లీ మనోళ్ళు ఈ విలేజ్ కి వాళ్ళంతటా వాళ్ళే వచ్చినారేమో అనుకున్నాం కదా, కానీ వీళ్ళే మనోళ్ళని ఈ విలేజ్ కి వచ్చేలా చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ఒకడు పక్కపక్క నవ్వుతాడు కదా, వాడే స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ వాళ్ళ నాన్నను చంపేకి ట్రై చేసింటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఫ్యామిలీ ఫోటో వెనకాల ఈ ఊరి యొక్క అడ్రస్ ని రాసి దాన్ని వాళ్ళ కళ్ళ ముందరే కనిపించేలా పెట్టి వాడే వాళ్ళని ఈ ఊరికి వచ్చేలా చేసింటాడు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న కాదనమాట బ్లాక్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేసేది, ఆ కల్ట్ గ్రూప్ కే లీడర్ అయిన వాళ్ళ అమ్మ. ఇంకా రకాని మాత్రం ఒక ప్లేస్ లో కూర్చోపెట్టి కట్టేసి మన హీరోయిన్ ని సపరేట్ గా బయటికి తీసుకొచ్చి ఒక గుడిసెలో వేసి బంధించేస్తారు. వెంటనే మన హీరోయిన్ కూడా హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టిగా అరుస్తా అంటే వాళ్ళు బంధించింది జస్ట్ ఒక గుడిసెలోనే కదా, సో ఆ సుగేంగాడు పక్క నుంచి వచ్చి ఆ గుడిసెనే కట్ చేసి మన హీరోయిన్ ని బయటికి తీసుకెళ్లిపోతాడు. వాళ్ళకు కూడా మన హీరోయిన్ తప్పించుకునే విషయం తెలిసిపోయింది కాబట్టి పరిగెత్తా వస్తుంటే వాడు మన హీరోయిన్ ని ఒక పెద్ద చెట్టు వెనకాల దాక్కునేలా చేసి వాళ్ళు వెళ్లేదాకా వెయిట్ చేస్తా ఉంటాడు. కానీ ఆ ముసలోడేమో మిగతా వాళ్ళందరినీ పంపించేసి వాడు మాత్రం అక్కడక్కడే వెతుకుతా ఉంటాడు. చూడక్క వీళ్ళంత ఈజీగా నేను వదలరు, నువ్వు స్ట్రైట్ గా వెళ్తే అక్కడ కొన్ని చెట్ల మధ్య మా ఇల్లు ఉంటుంది, అదే నీకు సేఫ్ అయిన ప్లేస్, అక్కడ వెళ్ళి దాక్కో, నేను వీళ్ళను డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళను దారి మళ్ళిస్తా అని చెప్పి గట్టిగా అరుచుకుంటా పరిగెత్తేసరికి వచ్చిన వాళ్ళందరూ వాడినే వెంబడిస్తారు. ఇంకా మన హీరోయిన్ కూడా వాడు చెప్పినట్టే స్ట్రైట్ గా వెళ్లి కొన్ని చెట్ల మధ్య చూస్తే ఒక చిన్న గుడిసె ఉంటుంది. కానీ లోపల నుంచి వచ్చేదేమో స్టార్
స్టార్టింగ్ నుంచి మనకు పిచ్చిదిలా 2-3 సీన్స్ లో కనిపించింది కదా ఒక లేడీ. ఆ లేడీనే వచ్చి మన హీరోని లోపలికి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ ఆ లేడీనే అనమాట సుగంగ్ వాళ్ళ అమ్మ. ఈ రంగు విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ కల్ట్ గ్రూప్ కి చెందిన వాళ్ళే, ఆ డీమన్ ని కొల్చే వాళ్ళే. ఈ ఒక్క లేడీ అలాగే తన కొడుకు సుగంగ్ తప్ప. అందుకే వీళ్ళిద్దరూ మాత్రం ఊరికి బయట అడవి మధ్యలో ఒక చిన్న గుడిసేసుకుని ఊరు వాళ్లకు వీళ్ళకు సంబంధం లేనట్టే జీవిస్తుంటారు. కానీ అమ్మ వాళ్ళు మా అన్నం లాకెళ్ళిపోయి ఏదేదో పూజలు చేస్తున్నారు. నన్ను కాపాడేందుకు వచ్చిన సుగంగ్ ను కూడా వాళ్ళు వెంటాడుతున్నారు. నిజం చెప్పండి అమ్మా, మా నాన్న తరచూ బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేయడం వల్లేనా ఈ ఊరికి గతి పట్టింది, అందుకనే జనాలు ఇలా ప్రవర్తిస్తున్నారంటే అప్పుడే తను ఈ ఊరి గురించిన కుట్రలన్నీ బయట పెడుతుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ పర్ఫామ్ చేయడు, అన్నీ చేసేది వాళ్ళ అమ్మ. ధనం కోసం, ధాన్యం కోసం, శక్తుల కోసం, అమరత్వం కోసం ఏమో దేవుళ్ళే లేనట్టు దెయ్యాల్ని కొలుసా వచ్చింది రజిమా, అంటే మన హీరోయిన్ వాళ్ళ నానమ్మ. ఆ దెయ్యాన్ని వీళ్ళు కొలవాలన్నా, వాటి ఆశీస్సులు వీళ్ళు తీసుకోవాలన్నా చాలా ఆచారాలు పాటించాల్సి వస్తుంది. దాంట్లో ఒక ఆచారమే ఇన్ బ్రీడింగ్, అంటే అన్నా చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఇలా వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళలోనే వాళ్ళకే పెళ్లిళ్ళు చేసి వాళ్ళ చేత పిల్లల్ని కనేలా చేసేవాళ్ళు. అలా జన్మించిన బిడ్డల్లో ఎవరికైతే సరిగ్గా చేతులు కాళ్ళు డెవలప్ అయిండదో, ఎవరైతే నార్మల్ గా ఉండగా కొంచెం అబ్నార్మల్ గా ఉంటారో వాళ్ళందరినీ ఏడాదికోసారి ఆ దెయ్యానికి బలిచ్చేవాళ్ళు. యాక్చువల్లీ ఇన్ బ్రీడింగ్ లో ఇలానే ఉంటుందన్నమాట. 100లో ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే నార్మల్ గా పుడతారే గాని మిగతా 98 మంది ఖచ్చితంగా అబ్నార్మల్ గానే జన్మిస్తారు. అందుకే మన ఇండియాలో కూడా ఇన్ బ్రీడింగ్ అనేది బ్యాన్ అనమాట. ఒక విషయానికి వస్తే ఇన్ బ్రీడింగ్ చేస్తేనే జనాలు వాళ్ళ బిడ్డల్ని బలిస్తారు అని తెలిసే ఆ డీమన్ తెలివిగా జనాల మధ్య ఇన్ బ్రీడింగ్ అనే కాన్సెప్ట్ ని స్థాపించి జనాలందరూ దాన్నే ఫాలో అయ్యేలా చేసింటుంది. ఇంకో భారీ ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ మరెవరో కాదు, వాళ్ళ నాన్న యొక్క సొంత చెల్లె వాళ్ళ అమ్మ. దరిద్రం కొద్దీ వాళ్ళ అమ్మ ప్రెషర్ వల్లే వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని వేరే దారి లేక ఆ నీచమైన ఆచారాన్ని పాటించడం వల్లే మన నయ రఖ జన్మించింటారు. ఆ తర్వాత మన హీరోయిన్ వాళ్ళ నాన్ననే నెక్స్ట్ కల్ట్ లీడర్ గా మారుద్దామని చెప్పి వాళ్ళ అమ్మ ట్రై చేస్తా అంటే ఈ పాయింట్ లోనే వాళ్ళ నాన్న ఈ ఊరినే వదిలేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు. పిల్లలతో పారిపోవడం ఈజీనే, కానీ ఆ తర్వాత దెయ్యం దగ్గర నుంచి తప్పించుకోవడం కష్టమని తెలిసే సాయం కోసం ఆ లేడీ దగ్గరికి వచ్చింటాడు. బికాస్ తనకు కొన్ని మ్యాజిక్ పవర్స్ ఉందన్నమాట. ఇంకా సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను నా బిడ్డలతో ఊరిని వదిలేసి పారిపోతాను, నాకేమన్నా హెల్ప్ చేయని అడిగితే తను ఒక మంత్ర తాయెత్తుని అలాగే ఒక పేపర్ ని ఇస్తుంది. తాయెత్ అనేది వాడు ఊరు నుంచి బయట వెళ్లేంత వరకు వాడిని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే పేపర్ లోన ఒక అడ్రస్ అనేది కీమాంగ్ అనే ఒక వ్యక్తిది. యాక్చువల్లీ కీమాంగ్ అనేది ఆమెకు టీచర్ అనమాట. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని తాయెత్తులు ఇస్తాడు, దాన్ని యూజ్ చేసి నువ్వు ఆ డీమన్స్ నుంచి నీ పిల్లల్ని కాపాడుకోవచ్చు అంటుంది. కానీ ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఆయన ఇచ్చే తాయెత్ అనేది మీ పిల్లల్ని కేవలం 22 సంవత్సరాలు మాత్రమే కాపాడుతుంది. ఆ తర్వాత నువ్వే ఏదైనా చేయాలని చెప్పి పంపిస్తుంది. అందుకే మనం స్టార్టింగ్ సీన్ లో చూసుకున్నట్లయితే మార్నింగ్ వాళ్ళు వాళ్ళ 22nd బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా వాళ్ళ నాన్న చనిపోయింటాడు. బికాస్ ఆ తాయెత్తుల పవర్ అయిపోయింది కాబట్టి ఆ డీమన్ వచ్చి వాళ్ళ నాన్నను చంపేసి ఉంటుంది. అందుకే వాడిని చనిపోయేటప్పుడు కీమాంగ్ ని కనిపెట్టు అని చెప్పి రాసింటాడు. యాక్చువల్లీ వాళ్ళు వెళ్లాల్సింది కీమాంగ్ ఇంటికి, బట్ మధ్యలో వాళ్ళ నాన్నమ్మ చేసిన తిరకాస వల్లే వాళ్ళు తెలియక ఈ ప్లేస్ కి వచ్చి ఇరుక్కుపోయింటారు. అట్లే ఈ పక్క చూసుకుంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న దేనికైతే భయపడినాడో సేమ్ అదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళమ్మ నెక్స్ట్ కల్ట్ లీడర్ గా మన రఖానే మారుస్తూ ఉంటుంది. బట్ ఎందుకో తెలియదు ఆ డీమన్ వాడి బాడీని యాక్సెప్ట్ చేయట్లేదు. బికాస్ మనోళ్ళు పుట్టిందే ట్విన్స్ గా కదా, అలాంటప్పుడు ఒకే ఒక సోలే రెండుగా డివైడ్ అయ్యి ఒక్కొక్కరి బాడీలో ఉంది. అలాంటప్పుడు మన హీరోయిన్ చనిపోతేనే రకా బాడీని ఆ డీమన్ యాక్సెప్ట్ చేస్తుంది తెలిసేసరికి వెంటనే హీరోయిన్ లాక్కోరమ్మని చెప్తే హీరోయిన్ తప్పించుకెళ్ళిపోయింది అని చెప్పి సుగంగ్ ని లాక్కొని వస్తారు. పాపం వాడు మన హీరోయిన్ ని తప్పించేటప్పుడు ఇరుక్కుపోయినాడు కాబట్టి వాడిని చంపేండి అని చెప్పేసరికి వాడిని ప్రాణాలతోనే తగలెట్టేస్తారు. మళ్ళీ మన హీరోయిన్ చూపిస్తే అప్పుడే తనకు తను వేసుకున్న తాయెత్తు గుర్తొచ్చేసరికి వెంటనే దాన్ని తీసిచ్చి అమ్మా దీన్ని యూజ్ చేసి ఏమైనా చేయించా చూడండి అని చెప్తే తను దాన్ని బాగా చూసిన తర్వాతే తనకే అర్థమవుతుంది. యాక్చువల్లీ కీమాంగ్ టీచర్ మన హీరోయిన్ వాళ్ళ నాన్నకు మొత్తం 2 తాయెత్తులు ఇచ్చింటాడు. ఒక తాయెత్తేమో మన హీరోయిన్ ని అలాగే రఖాన్ని కాపాడేందుకు, ఇంకో తాయెత్తేమో ఆ డీమన్ ని తరిమేందుకు. ఆ డీమన్ ని తరిమే రెండో తాయెత్తే ఇది. ఇంకా దానికి కొన్ని స్పెల్స్ చదివి ఇచ్చేసరికి మన హీరోయిన్ దాన్ని తీసుకుని పరిగెత్తా వస్తుంటే అదే టైంకి మన రఖా కూడా పరిగెత్తా వచ్చేసరికి ఇద్దరు కలుసుకుంటారు. వాడెలా తప్పించుకున్నాడో తెలియదు కానీ వెనకాలే వాళ్ళు తరుముతా వస్తుంటే మనోళ్ళు ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఎక్కడంటే అక్కడ పరిగెత్తానే ఉంటారు. అప్పుడే ఆ లేడీ మళ్ళీ కనిపించి ఇక్కడొచ్చి దాక్కోండి అని చెప్పేసరికి మనోళ్ళు అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. మేబీ తను బయటికి ఎలా వెళ్లాలో చెప్పింది అనుకుంటా, అందుకే మనోళ్ళు వెళ్ళిపోయింటారు. కానీ పాపం తను ఇరుక్కుపోయేసరికి తన్ని కూడా అక్కడే చంపేస్తారు. మళ్ళీ మనోళ్ళని చూపిస్తే తప్పించుకునేసినారేమో అనుకుంటే, కానీ ఆ రఖాగాడు మన హీరోయిన్ ని బలవంతంగా గుహ లోపలికి లాక్కొస్తుంటాడు. బికాస్ వాడు ఇంకా తన కంట్రోల్లోనే ఉన్నాడు కదా, అందుకే లాక్కొచ్చేస్తుంటాడు. కనీసం తనన్నా తప్పించుకుందామన్న దానికి కూడా ఛాన్స్ లేదు, జనాలందరూ వచ్చేస్తున్నారు కాబట్టి. ఇంకా వాళ్ళు మన హీరోయిన్ ని ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చినట్లు కొట్టేసి మన హీరోయిన్ కి లేసేందుకే వీలు కాకుండా చేసి నిదానంగా బలిపీఠం దగ్గర పనుకోబెట్టి
ఆమెకు కత్తి ఇచ్చి చంపేయమని చెప్పి వదులుతారు. ఇంకా తను కూడా కత్తిని పైకెత్తి నరికేద్దామని చెప్పి చూస్తే టక్కన మన హీరోయిన్ తప్పించుకునేసి తెలివిగా తాయితేది తలపైన పెడుతుందో లేదో అంతే వాళ్ళందరికీ మెంట్లెక్కేసి వాళ్ళనే వాళ్ళు కొట్టుకు సస్తంటారు. రాజ్యానికి రాజు లేకపోతే రాజ్యం ఎలా అయితే చల్లా చెదరైపోతుందో అలానే ఈ కల్ట్ గ్రూప్ కి కల్ట్ లీడర్ లేకపోయేసరికి వాళ్ళందరికీ మెంట్లెక్కేసి వాళ్ళనే వాళ్ళు కొట్టుకు సస్తంటారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే ఇద్దరిని ముగ్గురిని లేపేసి లాస్ట్ కి మన హీరోయిన్ మీదకి వస్తుంటే మన హీరోయిన్ ఇంకొక కత్తెత్తి కరెక్ట్ గా తన నడి నత్తి మీద వేసేసరికి తన అక్కడే చనిపోతుంది. వెంటనే రకాన్ని పిలుచుకొని బయటికి వస్తుంటే టక్కున దెయ్యం వచ్చినట్టు చూపిస్తారు. దాన్ని చూసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. అంతే అక్కడ సీన్ కట్ చేసి ఆ తర్వాత ఏమైందో చూపించకుండా మన హీరోయిన్ రక ఇద్దరు ఆ ఊరి బయట పనుకున్నట్టు చూపిస్తారు. నిదానంగా కాన్షియస్ లోకి వస్తా అంటే కరెక్ట్ టైం కి ఒక చిన్న టెంపో కూడా వచ్చేసరికి బ్రో మమ్మల్ని కాస్త బస్ స్టాండ్ దాకా వదిలేస్తారని చెప్పేసరికి వాడు కూడా ఎక్కించుకుంటాడు. అంతే మనోళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్టే చూపిస్తారు. రక అయిపోయింది రక మన కష్టాలని తొలగిపోయింది ఇక నుంచి మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి మన హీరోయిన్ హ్యాపీగా వస్తుంటుంది. అట్లే అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే రక ఎక్కడో ట్రావెల్ చేసా ఉంటాడు. అలా వెళ్తా అంటే ఆ బస్సు ఆ పక్క ఈ పక్క వెళ్ళి ఏదో కంట్రోల్ ని కోల్పోతే ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళి లాస్ట్ కి ఆగిపోతుంది. ఏమైందిరా అని చెప్పి కెమెరాని నిదానంగా కిందకి చూపిస్తే రకాగాడు ఆ బస్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. అంటే వాడి బాడీలో ఆ డీమన్ ఆల్రెడీ వచ్చేసిందనమాట. మరి మన హీరోయిన్ పరిస్థితి ఏంటి బ్రో అంటే మన హీరోయిన్ ని అక్కడే చంపేసి కింద పారేసి వచ్చేసి ఉంటాడు. అట్లే ఎన్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే ఇన్బ్రీడింగ్ ద్వారా జన్మించిన పసిబిడ్డల్ని బలిచ్చినట్టు పోలీస్ రికార్డులే ఉన్నాయంట. సో ఇలాంటి కల్ట్ గ్రూప్స్ నుంచి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మూవీలోనే చెప్పొస్తున్నారు. నేను ఇంకా ఈ కల్ట్ గ్రూప్స్ అనేది ఏదో విలేజెస్ లోనే ఉంటుందేమో అనుకుంటే బట్ మూవీలో వాళ్ళు చెప్పొచ్చేదేమో ఏదో విలేజెస్ లోనో టౌన్స్ లో కాదంట. ఎక్కువ ఇలాంటి కల్ట్ గ్రూప్స్ అనేవి సిటీస్ లోనే ఉన్నాయంట. సో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అలాగే నేను ఈ మూవీలో అడ్రస్ చేద్దాం అనుకున్న ముఖ్యమైన విషయం ఇన్బ్రీడింగ్. నాకు తెలిసి మీలో అందరూ 777 చార్లీ మూవీ చూసే ఉంటారు. బట్ ఎండింగ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు మూవీ తీసిన దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్బ్రీడింగ్. చాలా మంది డాగ్ ఓనర్స్ డబ్బుకు ఆశపడి ఈ ఇన్బ్రీడింగ్ అనే కాన్సెప్ట్ ని చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అలా చేస్తే వచ్చే పప్పీస్ అనేవి చూసేందుకు క్యూట్ గా ముద్దుగా బానే ఉంటుంది. బట్ లెస్ దెన్ 6 months లోనే లేనిపోని డిజీజెస్ వచ్చి అవి చాలా త్వరగానే చనిపోతుంది. సో కనీసం మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి ఈ విషయాల గురించి చెప్పి అలా చేస్తే ఏం జరుగుతుందనే విషయాలు కూడా చెప్పండి. మేబీ వాళ్ళకు తెలియకపోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. నేను ఇదే చెప్పాలనుకుంటే మేబీ మన వీడియో వల్ల ఒక్క డాగ్ ఓనర్ చేంజ్ అయినా కూడా నేను దాన్ని ఒక బిగ్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతా. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.